కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు వెన్నుపోటు అంటూ తప్పుడు ప్రచారంతో ర్యాలీలు చేస్తున్నారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో శుక్రవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అవినీతి అక్రమాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద చల్లటమే లక్ష్యంగా తప్పుడు ర్యాలీలు నిర్వహిస్తున్నారని అన్నారు. రికార్డ్ అవుద్దని ఒక్కడు కూడా రోడ్డు మీద రాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో బాగోలేదు, గుండె ఆగిపోతే తలుపు కొడతా అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈడీ ఎక్కడ తలుపు కొడుతుందని గుండులు చేత్తో పట్టుకుని ఇంట్లో పడుకుంటుంటే అది కనపడట్లేదురా మీ అందరికైనా అడుగుతా ఉన్నా. మీకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పోతాడేమో అని మీరు చూస్తే ఆయనకంటే ముందు మీరే సెలవు తీసుకుంటారు. అది ఎందుకంటే మీకున్న కేసులకి, మీకున్న టెన్షన్కి, మీరు దోచుకున్న దోపిడీకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉండి ఇవాళ మళ్ళీ రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారంటే, నిన్న వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు 6 ప్రాణాలు పోగొట్టుకోవడం, దానికి మనందరం చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు ఆ ప్లాంట్ ఎడదీసి అద్దెకిచ్చామన్న పెద్ద మనిషి, అద్దెకిచ్చేయడం కాదు సైట్ల కింద అమ్మేమన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన ఆపి మళ్ళీ లాభాల బాటలో తీసుకొచ్చి ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. లారీల్లో తిరిగినప్పుడు జరుగుతుంది, ఆటోలు వెళ్ళినప్పుడు జరుగుతుంది, రోడ్డు మీద తిరిగి వాహనాల్లో జరుగుతుంది, మధ్య ఇక్కడ ఉన్న కొన్ని కర్మాగారాల్లో కూడా జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఏ రేంజ్లో ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది వాళ్ళ కుటుంబాలను ఆదుకునే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అది మానేసి లోకేష్ ఏదో మాట్లాడాడని, లేదా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదని, నేనైతే ₹1 ఎక్కడిచ్చావు నువ్వు ₹1? ఎల్జీ పొలిమేరస్ నీ ఎవరిది? దాంట్లో ఇంటెన్షన్గా జరిగింది. వాళ్ళతో నువ్వు డబ్బులు ఇప్పించావు, ఎవరికి ఇచ్చావు నువ్వు ₹1? అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా ఆదుకుంటుంది, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు ర్యాలీలు పెడతా ఉన్నారు. దేనికి పెడతా ఉన్నారు? ఈ ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. మేము చేయలేని ఏముంది చెప్పండి. మీరు రోడ్లు వేయగలిగారా? మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఒక రోడ్డు వేసారా? లేకపోతే కాలువ ఎప్పుడైనా పూడుకు దించారా? లేకపోతే రైతులకి ఏదైనా విలేజ్ కనెక్టివిటీ పెంచారా? రైతులు ధాన్యాన్ని కొన్నారా? 1650 కోట్లు రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు మీరు అప్పు పెట్టి వెళ్ళిపోతే ఆ 1650 కోట్లు కూడా తీర్చిన ఘనత మరి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో ఆయన నిరంతరం కష్టపడుతూ ఉంటే నీ వయసు ఎంత? నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటావు, డబ్బులు లెక్కట్టి యంత్రాలతో డబ్బులు లెక్క పెట్టుకుంటావు. నువ్వు ఎప్పుడు ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు నీ ఇంటికి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని బతుకునేది. నువ్వు మళ్ళీ నీ జనాలంతా రోడ్లు ఎక్కించి ఆ రోడ్ల మీదకి వచ్చిన కూటమి నాయకులు విమర్శించమని చెప్పడానికి నీకు ఏం హక్కు ఉందని అడుగుతా ఉన్నా. ముందు ఈ 5 సంవత్సరాల్లో దోచుకున్న దోపిడీ తెలుస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు దానికేమన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంట. నువ్వు కన్నాలు వేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం వలదో, మామూలు రాజ్యాంగం కూడా వలదు. నువ్వు కన్నాలు వేసి ఈ రాష్ట్రాన్ని లెక్కర్లో దోచుకుని ఇసుక అమ్ముకుని అందరి దగ్గర ఎవరికి అన్ని ఖాతాల్లో ఎస్సీ ఎస్టీ సప్లైల నిధులు కూడా వాడుకున్నటువంటి ప్రభుత్వం పంచాయతీలో ఉన్న డబ్బులు 15th ఫైనాన్స్ డబ్బులు కూడా లాగేసి బటన్ నొక్కాను నేను డబ్బులు ఇచ్చానని చెప్తున్నాం. ఇవాళ ఇదే ప్రభుత్వం మరి ₹1000 పెన్షన్ పెంచడానికే మొట్టమొదటి సంతకం పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే 6 ప్యాక్ అని ప్రజల్లోకి వెళ్ళామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా మరి స్త్రీలకి ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, మరి విద్యుత్ సిలిండర్లు కానీ, అంతేకాకుండా ₹1000 ఒక నెలలో పెంచిన విధానం కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ఎక్కడ వెనక తగ్గకుండా అన్నీ చేస్తే ఇంకా ఏదో మీరు చేయలేదన్నారు. మీరు ఏం చేశారు? మీరు ఆ రోజు ఇచ్చిన పెద్ద మాట ఒకటి ఉంది, పూర్తిగా మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతా కొత్త అన్న పెద్ద మనిషి. నీవేమో బయటకు వచ్చా రోడ్లో ప్రజల మీద అడిగి రోడ్లు అడుగుతా, కానీ నేను నిన్ను అడుగుతా ఉన్నా. నువ్వు అన్న ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అమ్మఒడి తల్లికి 100 అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని ఘనత మీది. రైతులకి ఎప్పుడైనా ఉంటే ఇటు లేకపోతే మానేయడం. మీరు ఇచ్చి పెన్షన్లు 4 సంవత్సరాలు 2250 కాడికి పెంచితే మేము ఒక నెలలో ₹4000 ఇస్తూ ఉంటే ఇంకా నిరంతరం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ఎవరైనా చెప్పినప్పుడు అరే ఈ ప్రభుత్వం చేతన ప్రభుత్వాన్ని ఎందుకు తిరగబడుతున్నారని మీలో తిరుగుబాటు రావాలి. అంతేగాని మంచి చేసిన చెడ్డ చేసినా ఒకే రకంగా చూస్తే రాజకీయ నాయకులు కూడా ఒక నిస్సత్వం అనేది స్టార్ట్ అవుతుంది. మంచి చేసేప్పుడు మంచి అని చెప్పండి, లంచం తీసుకున్నా ఏదోనే రోడ్డు మీద పెట్టి తిట్టండి. దానికి మీరు రెడీగా ఉండాలి. ప్రజల నుంచి మనకి ఎప్పుడైతే మీకు సేవ చేసే నాయకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఇవాళ
నిరంతరం మీకోసం పనిచేస్తూ ఉంటే, వాళ్ళని వైసీపీ నాయకులు రోడ్లకి తిడుతూ ఉంటే మనం ఏదో సినిమా చూసినట్టు, లేకపోతే ఏదో పర్లేదులే మన డబ్బు మనకు వస్తుంది, వాళ్ళు వచ్చినా ఇస్తారు వీళ్ళు వచ్చినా ఇస్తారంటే అది కరెక్ట్ కాదు అని మీకు నేను తెలియజేస్తాను.